10th క్లాస్ అయిపోయి సమ్మర్ బ్రేక్లో ఉన్న స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ అయిపోయి సమ్మర్ బ్రేక్లో ఉన్న స్టూడెంట్స్కి మరియు వారి పేరెంట్స్కి ఉపయోగపడే ఒక మంచి అడ్వైస్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరూ కష్టపడి 10th క్లాస్ ఫినిష్ చేస్తారు, కొంతమంది కష్టపడి ఇంటర్మీడియట్ ఫినిష్ చేస్తారు, సమ్మర్ బ్రేక్లో అయితే ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండ్లో ఉన్నాం. సో మే, జూన్ మిడ్లోనే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాలేజెస్. అంటే ఆల్మోస్ట్ ఇంకా 30 to 45 డేస్ అలా ఉందన్నమాట. అఫ్కోర్స్ కొన్ని కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, వాళ్ళ గురించి ఓకే. చాలా కాలేజెస్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అట్లీస్ట్ మీ దగ్గర 30 to 45 డేస్ టైం ఉంది. ఓకే, మీరందరూ ఎంతో సంవత్సరం మొత్తం కష్టపడి 10th ప్రెషర్ అని, ఇంటర్ ప్రెషర్ అని ఎంతో కష్టపడి చదువుకున్నారు. వెరీ గుడ్, ఖచ్చితంగా మీరు రిలాక్స్ అయితే అవ్వాలి. కానీ ఈ 30 to 45 డేస్ టైం ఉంది కదా, ఆ 30 to 45 డేస్ టైం అనేది చాలా చాలా పీక్ టైం అనమాట. మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు, అలా కాకుండా కొంచెం రిలాక్స్ అవుతూ ఇంకొంచెం మీ ఫ్యూచర్ని షేప్ చేసే అడ్వైస్, ఇప్పుడు నేను చెప్పే అడ్వైస్ ఫాలో అవ్వచ్చు. అదేంటో చూద్దాం. మీలో చాలామందికి 500, 550, 570, 580 కూడా మార్క్స్ వచ్చి ఉంటాయి 10th క్లాస్లో. ఓకే, కానీ 10th క్లాస్ ఎడ్యుకేషన్ వరకు ద గేమ్ ఈజ్ డిఫరెంట్. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ద గేమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే మీరు 10thలో మార్క్స్ రావాలి అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసుకుంటారు, మెమరైజ్ చేసుకుంటారు, ఎగ్జామ్ రాసేస్తారు, మార్క్స్ వచ్చేస్తాయి. ఆ టెక్స్ట్ బుక్లో ఏమన్నా అవే అడుగుతూ ఉంటారు జనరల్గా. ఒకవేళ పెద్దగా మార్క్స్ని ఎక్కువే మార్చరు. సో 10th మార్క్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. కానీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏ కోర్స్ వైపు వెళ్ళాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి చేయాలంటే జేఈ ఎగ్జామ్స్ రాస్తారు, మెడిసిన్ సైడ్ వెళ్ళాలంటే నీట్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎంసెట్ ఎగ్జామ్స్, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అని ఇలా చాలా ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ మీరు 10th క్లాస్లో చదువుకున్నట్టు వాటికి కూడా చదువుకుంటే సరిపోదు అనమాట. అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. అందులో ఇచ్చే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఉండవు అనమాట. మీ తెలివిని, మీ లాజికల్ థింకింగ్ని, మీ షార్ప్నెస్ని, మీ ఫాస్ట్నెస్ని, వీటన్నిటి టెస్ట్ చేసేట్లుంటాయి అనమాట. కానీ మీ 10th క్లాస్ వరకు మెజారిటీ స్కూల్స్లో ఈ స్కిల్స్ ఎవ్వరూ నేర్పించరు. నాకు తెలిసి ఇండియాలో 1000 స్కూల్స్లో 1-2 స్కూల్స్ ఏమన్నా మంచిగా అలాంటి ఐఐటి కోసం వాటి కోసం ప్రిపేర్ చేస్తేమో, కానీ చాలా స్కూల్స్ ఐఐటి కోచింగ్ అని చెప్పినా కూడా అవి ఎవరు ఫాలో అవ్వరు 10th క్లాస్ వరకు. ఎందుకంటే ఐఐటీస్కి కానీ నీట్స్కి కానీ వీటి ప్రిపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాల్సిన అడ్వైస్ ఏంటి అంటే, ఎవరైతే 10th క్లాస్ ఫినిష్ చేస్తున్నారో ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఆ ట్రబుల్స్ ఏంటి అంటే, మీకు క్లాస్లో అర్థం కావు, కాన్సెప్ట్స్ అర్థం కావు. ఎందుకంటే 10th వరకు ఏముంది, 10th ఒకటి మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు, కానీ 6th, 7th, 8th, 9th ఈ ఫండమెంటల్స్ మొత్తం మీకు వచ్చినా రాకపోయినా, మీకు 30 మార్కులు వచ్చినా 40 మార్కులు వచ్చినా మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్కి పాస్ చేస్తేనే పంపించేశారు. కాబట్టి మీకు ఫండమెంటల్స్ అయితే చాలామందికి స్ట్రాంగ్గా ఉండవు, చాలామందికి వీక్గా ఉంటాయి. కానీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్ కానీ జేఈ కానీ మొత్తం మీరు రాయాలి అంటే మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఏ ఫండమెంటల్స్? అన్ని సబ్జెక్ట్సా? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ ఈ మొత్తమా? కాదు. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మీకు మెయిన్, ద కింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం మీకు ఫండమెంటల్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫండమెంటల్స్ అంటే ఏంటి సార్? ఏం లేదు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్, అవి ఎన్సీఆర్టీ అవ్వచ్చు, స్టేట్ సిలబస్ అవ్వచ్చు, ఏ అయినా సరే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్స్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమీ వద్దు. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం కలెక్ట్ చేసుకోండి. ఎవ్రీడే 1-2 చాప్టర్స్ మ్యాథ్లో నుంచి, ఒక 1-2 చాప్టర్స్ సైన్స్లో నుంచి ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ 30 to 45 డేస్లో మీకు సైన్స్ అండ్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు. ఫండమెంటల్స్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు, టెక్స్ట్ బుక్ చదువుకోవడం. మీ స్కూల్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బుక్ కాదు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్. సిబిఎస్ఈ వాళ్ళైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, స్టేట్ వాళ్ళైతే స్టేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్ చదవడం అలవాటు చేసుకోండి, టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏదో జస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి సాల్వ్ చేయడం అవి కాదు, అది ఆల్రెడీ 10th వరకు చేస్తారు. ఇంకా నుంచి అది కాదు మీరు చదవాల్సిందే. టెక్స్ట్ బుక్స్ చదువుకోండి, కాన్సెప్ట్స్ చదువుకోండి. ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ ఉంది, ట్రిగ్నోమెట్రీ అసలు ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మీకు ఫ్యూచర్లో యూజ్ ఏంటి, అది మొత్తం మీకు క్లాస్లో చెప్పరు. కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చూసారంటే అసలు ట్రిగ్నోమెట్రీని ఎక్కడ ఉపయోగిస్తారో దాని అప్లికేషన్ అంటే మీకు క్లియర్గా అక్కడ ఉంటాయి. సో అలా చదువుకోండి. సైన్స్ అయినా అంతే, ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్. తర్వాత కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ అంటే ఏంటి, బయాలజీ అయినా అంతే. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఈ వీడియో చూస్తుంది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే మీరు చేయాల్సింది ఎంజాయ్ చేయాలి. సమ్మర్ బ్రేక్ కాబట్టి ఖచ్చితంగా మీరు స్టూడెంట్ ఏజ్లో ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ వాటితో పాటు డైలీ ఒక 2 నుంచి 3 అవర్స్ పాటు ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది 10thలో 580 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్కి వెళ్ళి కాలేజ్ వాళ్ళు నారాయణ, చైతన్య, లేకపోతే ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజ్ వాళ్ళు ఐఐటి ఎగ్జామ్స్ పెడుతుంటే వాటిలో మార్క్స్ రాక కన్నీళ్ళతో బయటకు వచ్చిన నేను చాలామందిని చూసాను. ఎందుకంటే ఆ లెవెల్ అసలు డిఫరెంట్. మీరు 10th క్లాస్ మీరు టాపర్ అవ్వచ్చు, మీ క్లాస్ టాపర్ అవ్వచ్చు, మీ స్కూల్ టాపర్ అవ్వచ్చు, మీ మండల్ టాపర్ అవ్వచ్చు. కానీ దానికి మీరు జేఈఈలో అంటే ఐఐటి ఎగ్జామ్స్లో, నీట్ ఎగ్జామ్స్లో మీరు ఫేస్ చేసే కాంపిటీషన్కి నక్కకి నాగులోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అది రెండింటికి కంపారిజనే లేదు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేసుకోండి. ఈ అడ్వైస్
ఎవరైతే ఫాలో అవుతారో మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో మన వీడియోస్ ఏదో ఒక రోజు థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తారు. బికాస్ ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేకపోతే ఇంటర్లో మీరు నేర్చుకునేవి సరిగ్గా అర్థం కావు. అర్థం కాకపోతే దాని తర్వాత వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు సరిగ్గా సాల్వ్ చేయలేరు. కాబట్టి ఈ ఫండమెంటల్స్ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఓకే, 10th వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు +2 ఎంపీసీ బైపీసీ ఎంఈసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఫీల్డ్లో. వీళ్ళలో కూడా కొంతమంది ఆల్రెడీ నేను ఇంజనీరింగ్ చేయాలని డిసైడ్ అయిపోయి ఉంటారు, కొంతమంది డాక్టర్ చేయాలని డిసైడ్ అయి ఉంటారు, కొంతమంది సీఏ చేయాలని డిసైడ్ అయి ఉంటారు, కొంతమంది డిగ్రీకి వెళ్ళాలని డిసైడ్ అయి ఉంటారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ స్టిల్ మీరు కూడా మీ కాలేజ్లో ఓపెన్ చేసే టైంకి ఇంకో 30 to 45 days, ఇంకా కొంతమందికి అయితే ఎప్పుడు జూలైలోనో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో కాలేజ్లో ఓపెన్ చేస్తారు గ్రాడ్యుయేషన్ కోసం. సో ఆల్మోస్ట్ 2-3 months కూడా మీ దగ్గర టైం ఉంటుంది. మీరేం చేయాలి? మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈవెన్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈ రోజు కూడా జాబులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మీకేం అర్థమైంది? ఒక గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఉంటే జాబ్స్ రావు. గ్రాడ్యుయేషన్తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేయాలనుకుంటున్నారు. ఆ బీటెక్లో కోడింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ స్కిల్. ఆ కోడింగ్ నేర్చుకోండి. అది కోడింగ్ ఎలా చేస్తారు, జావా అంటే ఏంటి, సి అంటే ఏంటి, C++ అంటే ఏంటి, వాటిలో కోడ్ ఎలా రాయాలి, తర్వాత మొబైల్ యాప్స్ ఎలా డెవలప్ చేయాలి. మీకేమి ఒకేసారి డైరెక్ట్గా మిమ్మల్ని యాప్స్ క్రియేట్ చేయడం నేర్చుకోమని చెప్పట్లేదు, కానీ అసలు బేసిక్స్ నేర్చుకుని ఉంటే మీరు బీటెక్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికంటే ఒక 6 months మీరు అడ్వాన్స్గా ఉండగలుగుతారు. క్లాస్లో చెప్పిన మీకు ఫాస్ట్గా క్రాక్ చేయగలుగుతారు. ఫ్యూచర్కి మీకు సూపర్ జాబ్ కొట్టడానికి మీరు రెడీగా ఉండగలుగుతారు. సో కాబట్టి ఆ కోడింగ్ స్కిల్స్ నేర్చుకోండి. తర్వాత ప్రజెంట్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఇప్పటికే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద స్టార్మ్. ఒక తుఫాన్ లాగా వచ్చేసింది. ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదనమాట. సో ఏఐని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉపయోగపెట్టుకోవాలి, మీ పర్సనల్ లైఫ్లో ఎలా ఉపయోగపెట్టుకోవాలి, ఇంకా మీ అదర్ యాక్టివిటీస్లో ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎలా ఉపయోగపెట్టుకోవాలి, ఇవి మొత్తం మీరు నేర్చుకోండి. ఏఐని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. ChatGPT ఎలా ఉపయోగపెట్టుకోవాలి, DeepSeekని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, క్లాడ్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, జెమినీని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, కోపైలట్ ఎలా ఉపయోగపెట్టుకోవాలి, పర్ప్లెక్సిటీని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, ఇలా ఇంకా ఎన్నో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి. వాటిని ఎలా యూస్ చేయాలో నేర్చుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ స్కిల్ కరెంట్లీ. అవి నేర్చుకోండి. నెక్స్ట్ MS ఆఫీస్ అంటే MS Excel, వర్డ్, పవర్ పాయింట్, ఇవి నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏ జాబ్కి వెళ్ళినా సరే, మీరు బీటెక్ చేసి జాబ్కి వెళ్ళినా, CA చేసి జాబ్కి వెళ్ళినా, డాక్టర్ చేసి జాబ్కి వెళ్ళినా సరే, బేసిక్ MS ఆఫీస్, MS Excel, MS వర్డ్, పవర్ పాయింట్ లేకుండా మీ జాబ్లో అయితే చేయరు. ఖచ్చితంగా ఎక్కడో చోట మీకు ఇది యూజ్ అవుతాయి. వాటిలో ఫార్ములాస్ అని, షార్ట్ కట్స్ అని, కోడ్స్ అని, VBS అని, మ్యాక్రోస్ అని చాలా ఉంటాయి. సో వాటిని కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే అవి ఫ్యూచర్లో మీకు చాలా టైం సేవ్ చేస్తాయి. తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనమాట. అంటే మీకు వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఒక ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి మీ దగ్గర. సో మీ బాస్ అయినా సరే ఒక వర్క్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనందరికీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలో ఇవన్నీ అందరికీ వచ్చి, ఇంట్లో ఎలా మాట్లాడాలి, కానీ కంపెనీస్లో ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలి, CV ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎలా చేయాలి, నలుగురు ముందు నుంచి ఎలా మాట్లాడాలి, ఇవి మొత్తం మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు నేర్పించరు. కానీ మీరు జాబ్, అది బీటెక్ చేసైనా, డాక్టర్ చేసైనా, CA చేసైనా, ఏ జాబ్ చేసైనా సరే మీకు స్కిల్స్ అనేవి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేయండి. వాటి కోసం మీరు ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పుకున్న స్కిల్స్, కోడింగ్ అయినా సరే, MS ఆఫీస్ అయినా సరే, AI స్కిల్స్ అయినా సరే, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సరే, వీటి కోసం మీరు ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లర్న్. ఈవెన్ వరల్డ్లో టాప్ పీపుల్ అందరూ కూడా అందులోకి వచ్చి మీకోసం ఫ్రీ నాలెడ్జ్ ఫ్రీగా మీకు దొరుకుతుంది. సో యూట్యూబ్లోనే మీరు మొత్తం నేర్చుకోవచ్చు. ఇవి కనుక మీరు నేర్చుకుంటే మీ కొలీగ్స్తో, మీ పియర్స్తో కంపేర్ చేస్తే మీరు ఆల్రెడీ మీ క్లాస్ అందరిలో కూడా మీ గ్రాడ్యుయేషన్లో మీరు ఆల్రెడీ 3 months 6 months అడ్వాన్స్గా ఉంటారు. ఆ అడ్వాన్స్లో అనేది మీకు క్యారీ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఈ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోండి. సో 10th class అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు సమ్మర్ని మాత్రం ప్లీజ్ దయచేసి వేస్ట్ చేసుకోవద్దండి. పేరెంట్స్, మీ పిల్లలు మీరు చెప్తే వింటారు కాబట్టి వారికి ఈ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళు ఈ చిన్న సలహాని ఫాలో అయ్యేట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో కేవలం పొందిన వాళ్ళకే తెలిసింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. మీరు మాత్రం అసలుకి ఎందుకు ఇలా చేశారని మాత్రం అసలు అనుకోరు. చాలా హ్యాపీగా, చాలా యూస్ఫుల్గా ఫీల్ అవుతారు. సో నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన అడ్వైస్ అయితే చెప్పేశానండి. ఇంకా మీరైతే చాలామంది వినే ఉంటారు. అది మీరు ఫాలో అయితే మీకే బెనిఫిట్, ఫాలో అవ్వకపోతే మీకే నష్టం. ఏదైనా మీ చాయిస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, కెరీర్ గైడెన్స్ వీడియోస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్, వీటన్నిటి కోసం మన ఛానల్ బియాండ్ ద బుక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CS Sai Krishna signing off.